అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హేమవాణి తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో నా కిచెన్ టూర్. సో పొద్దున్నే అందరికి అవసరమైనవి స్పూన్సే కదా. సో ఫస్ట్ ఈ స్పూన్స్ డ్రావర్తో స్టార్ట్ చేద్దాం. అండ్ ఇది వచ్చేసి ఎస్ఎస్ స్టీల్ది అనమాట. అండ్ ఈ బ్లూ కలర్ స్పూన్స్ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, హోమ్ సెంటర్లో తీసుకున్నాను. సో ఇవంతా సెట్, చిన్న స్పూన్స్, పెద్ద స్పూన్స్ అండ్ ఫోక్. సో నా దగ్గర ఎక్స్ట్రా ఫోక్స్ అండ్ స్పూన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా నీట్గా ఇలా ఒక ట్రాన్స్పరెంట్ బాక్స్లో పెట్టుకుంటే అన్నీ మిక్స్ అయిపోయి చిందరవందరగా కనిపించకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. అండ్ చపాతీ కర్ర, మజ్జిగ కవ్వము ఇవన్నీ రోజు యూస్ చేస్తూనే ఉంటాం కదా. సో ఇవన్నీ సపరేట్గా ఒక దాంట్లో, గరిటెలు పెద్దవన్నీ ఒక దాంట్లో, చిన్నవి ఒక దాంట్లో. అండ్ ఈ చిన్న రెడ్ స్పూన్స్ ఏంటంటే మనం ఉప్పులు, కారాలు లేకపోతే పొడులు తీసుకోవడానికి స్పూన్స్, మనము తడి చేయి పెట్టి గబాలను తీయకుండా. అండ్ అవి వచ్చేసి విజిల్స్. ఇవన్నీ సపరేట్గా ఒక చిన్న చిన్న ట్రేస్లో పెట్టుకుంటే మనకి మిక్స్ అయిపోయి పిచ్చి కాకుండా నీట్గా కనిపిస్తూ ఉంటాయి సపరేట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బౌల్స్ అండ్ గ్లాసెస్ కూడా. ఇవి చాక్లెట్ బాక్సెస్, డ్రై ఫ్రూట్ బాక్సెస్ అండి. సో వాటిలోనే పెట్టుకున్నా అనమాట. సో ఏ బౌల్ దేంట్లో పెట్టాలి అన్నది క్లారిటీ ఉంటుంది. మా బాబు కూడా గిన్నెలు నీట్గా సర్దేస్తూ ఉంటాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు. మళ్ళీ అవి ఎక్కడ పెట్టాలో తెలుసు, ఎక్కడి నుంచి తీయాలో కూడా తెలుసు. పైగా మనం డ్రావర్ మూసి తీసేటప్పుడు ఈ యాంటీ స్లిప్ మ్యాట్ ఉంటుంది కదా, దాని అవసరం కూడా ఉండదు. పైగా నీట్గా కూడా ఉంటుంది. యాంటీ స్లిప్ మ్యాట్ ఉన్నా కానీ గిన్నెలు ఒకే దగ్గర పెడతారని గ్యారంటీ ఏముందండి. పక్కన పక్కన కూడా పెట్టేసచ్చు కదా. ఇలా అనుకోండి, కరెక్ట్గా దాంట్లోనే పెడతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసారా కింద దాంట్లో ఉన్నవి ప్లేట్స్. సో ఇది వచ్చేసి ఒక డిన్నర్ సెట్ అండి. సో ఓన్లీ స్నాక్ ప్లేట్స్ వరకు డిన్నర్ సెట్లోవి ఇలా సైడ్ ప్లేట్స్ ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇది కూడా ఐకియాలో తీసుకున్న స్టాండే. ఆ స్టాండ్ని దీంట్లో సెట్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఇది పాట్స్ అండ్ ప్యాన్స్ కోసం ఇచ్చారు వాళ్ళు, కానీ నేనేమో దీంట్లో ఇలా ప్లేట్స్ సెట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి స్నాక్ ప్లేట్స్ అండ్ డిన్నర్ ప్లేట్స్ ఉన్నాయి పెద్దవి. అండ్ దాని పక్కన వచ్చేసేమో మనకి మూతలు అనమాట, గిన్నెల మీద పెట్టుకునేవి. అండ్ ఇది వచ్చేసి 3 కదా. ఇప్పుడు స్టవ్ పైన మనకి చిమ్నీ ఉంది. అండ్ చిమ్నీ పక్కన ఇప్పుడు మనం చూసాం కదా 3 డ్రావర్స్, దానిపైన వచ్చేసి నా బుల్లి ప్యాంట్రీ. ఈ ప్యాంట్రీలో మనము పప్పులు, ఉప్పులు, కారాలు అన్నీ ఉంటాయి. అలానే మూల ఉన్న లేజీ సూజన్లో కూడా చాలా వస్తువులు ఉన్నాయి. లేజీ సూజన్ వచ్చేసి కార్నర్లో ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఒక ఫోమ్ షీట్ టైప్లోది. మనకి అమెజాన్లో కూడా ఇట్లాంటి షీట్స్ దొరుకుతూ ఉంటాయి కదా. సో అమెజాన్లో తీసుకోవచ్చు. అండ్ ఈ లేజీ సూజన్ వచ్చేసి నేనే తయారు చేశాను, చూస్తే తెలుస్తుంది కదా. సో దాంట్లో హనీ కానీ, పీనట్ బటర్, కాఫీ పౌడర్, పెప్పర్ ఇట్లాంటివి రోజువారీ ఐటమ్స్ అన్నీ దాంట్లో స్టాక్ చేసి పెట్టాను. తాలింపుల డబ్బా, ఉప్పు, కారం కూడా ముందు సైడ్ పెట్టుకున్నాను. అండ్ స్టవ్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న కార్నర్కి కౌంటర్ స్పేస్ ఉంది కదా. సో దాని కింద ప్లేస్లో దీంట్లో పెద్ద పెద్ద బాండీలు, లేకపోతే పులిహోర కలిపేవి, చేపల చట్టి అట్లాంటివి, అండ్ మనం యూస్ చేసుకునే బ్లెండర్స్, టోస్టర్, ఎలక్ట్రిక్ కుక్కర్ కానీ, ఎలక్ట్రిక్ కెటిల్ కానీ ఇవన్నీ దీంట్లో పెడతాను అనమాట. అండ్ మిక్సీ జార్స్ కూడా పెడతాను. సో యాక్చువల్లీ మిక్సీయే పెడదాం అనుకున్నాం, కానీ లోపల మాది ఫుడ్ ప్రాసెసర్ కూడా ఉంటుందండి మిక్సీకి. సో అది పట్టలేదు దాంట్లో. అండ్ టోస్టర్ కానీ, కెటిల్ కానీ యూస్ చేస్తూ ఉంటాము. పైగా ఈ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కూడా, కరోనా టైంలో కూడా గోరువెచ్చని వాటరే యూస్ చేయమంటున్నారు కదా. అందుకని కెటిల్లో ఆల్మోస్ట్ నేను ఎప్పుడు అక్కడే ఉంచుతాను, గట్టు మీదే. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా పెద్దది ఫుడ్ ప్రాసెసర్ కూడా ఉంది కదా, అందుకని అది అక్కడే ఉంటుంది. అండ్ జ్యూసెస్ అవన్నీ కూడా నేను ఇంకా అక్కడే ఆ కార్నర్లోనే చేసుకుంటాను. అండ్ ఈ కవర్స్ వచ్చేసి నేను విజయవాడ ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి. సో దీనికి అండ్ గ్రైండర్కి రెండింటికి మ్యాచింగ్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు జ్యూస్ అయితే రెడీ అయింది. మరి తాగడానికి ఇదిగోండి సపరేట్గా గ్లాసెస్ సెక్షన్ ఇక్కడ ఉంది. దీంట్లో సిరమిక్వి కానీ, లేకపోతే కప్స్ కానీ, మగ్స్ కానీ ఇట్లాంటివి పెడతాను నేను. సో సూప్ బౌల్స్ అని చెప్పాను కదా, డిన్నర్ సెట్వి ప్లేట్స్ కూడా ఇక్కడే ఉంటాయన్నమాట. ఇవి కింద ఎందుకు పెట్టలేదంటే తెలుసు కదా, మా చిన్న బాబు. ఇంకా అవి కింద ఉంటే డైరెక్ట్ ఇక చెత్తబుట్టలో పడేయచ్చు.
అన్నీ ఇరక్కొట్టేయడమే కదా పిల్లలు. సో అందుకని వీటిని మాత్రం జాగ్రత్తగా పైన పెట్టేసుకున్నాము. అండ్ నెక్స్ట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సో కరోనా టైంలో అందరూ విటమిన్ సి ఇంపార్టెంట్. సో మర్చిపోకుండా ఆరెంజ్ జ్యూస్ కానీ లెమన్ జ్యూస్ కానీ తాగడాన్ని మర్చిపోకండి. నెక్స్ట్ స్టవ్ కింద ఉన్నది పాట్స్ అండ్ ప్యాన్స్ సెక్షన్. యాక్చువల్లీ సిలిండర్ ఏది అని అనుకోవచ్చు, మాది యాక్చువల్లీ పైప్డ్ గ్యాస్ అనమాట. సో అపార్ట్మెంట్ మొత్తానికి కూడా కింద ఒకటి ఉంటుంది సిలిండర్ సెక్షన్. సో దాని నుంచి పైప్డ్ గ్యాస్ వస్తుంది అనమాట. సో మాకు సిలిండర్తో పని లేదు. అండ్ ఇంద గ్లాసెస్ సెక్షన్ చూసారు కదా, దాని కింద షెల్ఫ్ నేను ఇదొక పెద్ద ప్యాంట్రీ టైప్లో యూస్ చేస్తూ ఉంటాను. అలా చక్కగా లేబుల్ చేసేసి ఉంచుతాను, ఎందుకంటే ఏ బాక్స్లో ఏముంది అని ప్రతిసారి ఓపెన్ చేసుకొని చూసుకోలేము కదా. సో అలా ఒక లిస్ట్ లాగా రాసేసి దాని లోపల ఏమున్నాయో బాక్స్ లోపల సైడే పెట్టేస్తే మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఏమున్నాయి, ఏం కొనాలి అన్నది మనకి లేకపోతే ఏ ఇన్సెక్ట్స్ వాటి దగ్గరికి రాకుండా నీట్గా ఉంటుంది అన్నట్టుగా ఇలా ఒక బాక్స్లోనే స్టోర్ చేస్తూ ఉంటాను. అండ్ దీంతోపాటు ఇంకొక 4-5 బాక్సెస్ కూడా ఉన్నాయి. ఇలా కవర్స్లా కాకుండా లోపల పెట్టడానికి కారణం ఏంటంటే మెయిన్ పురుగు పట్టకుండా ఉంటుంది. ఇట్లా డబల్ ప్యాక్డ్ లాగా అయిపోతుంది కాబట్టి పురుగు కూడా పట్టకుండా ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ దీనికి కూడా షీట్స్ అలాంటివే. అండ్ మనకి ఐకియాలో కూడా దొరుకుతున్నాయి ఇవి, ఇట్లా బబుల్ టైప్లో ఉంటాయి. సో ఇవి ఐకియాలో కూడా దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ ఈ స్పెషల్ ట్రీ లాంటిది అనమాట. ఇదేంటంటే మా స్పైసెస్ పెట్టుకోవడానికి. అండ్ ఇది కూడా మనకి అమెజాన్లోనే దొరుకుతుంది. సో దీంట్లో రకరకాల చెక్క, లవంగాయ, బిర్యానీ మసాలాస్ అన్నీ కూడా దీంట్లో నేను హ్యాపీగా స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ దాని పక్కన చూస్తే కనుక మా బాబు ఫేవరెట్ అనే చెప్పాలి ఇది, ఎందుకంటే దీంట్లో తనకి ఎంతో ఇష్టమైన స్నాక్స్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది కింద పెట్టడానికి మెయిన్ రీజన్ అదే. సో తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నచ్చినప్పుడు తనే చక్కగా వచ్చి తీసేసుకుంటూ ఉంటాడు. అండ్ ఇది వచ్చేసి మనకి నూడిల్స్ చేసుకున్నప్పుడు లేకపోతే పాస్తా చేసుకున్నప్పుడు మనము వడపోసేసిన తర్వాత వాటర్ కొంచెంసేపు మనము కొంచెం ఆయిల్ రాసి కానీ లేకపోతే కొంచెం చన్నీళ్ళలో ఉంచుతాం కదా, అందుకు యూజ్ అవుతుంది అది. అండ్ ఇది కూడా ఎప్పుడన్నా బిర్యానీ చేసుకున్నప్పుడు మనము నీళ్ళు వంచేయాలి రైస్ నుంచి అన్నప్పుడు అది ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. అండ్ వెజిటేబుల్స్ వాష్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాను. అండ్ సేమ్ రెండింటికి కూడా అలాంటి బబుల్ ర్యాప్ టైప్లో ఉన్న మ్యాట్సే. సో అవి ఏంటంటే స్లిప్ అవ్వకుండా కూడా ఉంటాయి. సో బాక్సెస్ అనేవి నీట్గా అలా ఉంటాయి అన్నమాట. సో రిమైనింగ్ బాస్మతి రైస్ అండ్ మైదా ఇట్లాంటివి కూడా అక్కడ పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ ఫ్రిడ్జ్ మీద ఒక మ్యాగ్నెట్ పెట్టేసి మనము ఈ ఎరేజబుల్ మార్కర్ అన్నది పెట్టుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఒక పెన్ కూడా పెట్టుకున్నాను. సో మనకి ఎమర్జెన్సీలో ఎప్పుడైనా పెన్ అవసరమైనా లేకపోతే ఇక్కడ అయిపోయిన సరుకులు కానీ కూరగాయలు కానీ రాయాలన్నా కానీ సో అక్కడ లిస్ట్ లాగా రాసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ దాని నెక్స్ట్ కబోర్డ్లో వచ్చేసి మనకి రైస్ బాక్స్ ఉంది. సో ఇది కూడా వచ్చేసి టప్పర్వేర్ బాక్సే అండి, ఈ రైస్ బాక్స్. అండ్ దాని పక్కన కనుక మీరు చూస్తే ఒక పెద్ద ఫోల్డర్ టైప్లో ఉంటుంది. ఫస్ట్ దానిపైన ఉన్న చూద్దాము. ఇది వచ్చేసి ఒక బాస్కెట్ అనమాట. దీంట్లో ఒక 4 ఉన్నాయి. ఇవేంటివో తెలుసా, ఇవి వచ్చేసి షాపింగ్ బ్యాగ్స్ అనమాట. సో మనకి ప్రస్తుతానికి ఎక్కడ కవర్స్ ఇవ్వట్లేదు, మనమే కవర్స్ తీసుకెళ్ళాలి. పైగా
ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేశారు కాబట్టి ఇలా ఈ క్లాత్వి జూట్ టైప్లో ఉంటాయి అన్నమాట ఇవి. సో ఇవే యూస్ చేస్తున్నాను. మనం కూరగాయలు తెచ్చుకున్నప్పుడు కూరగాయలు అయితే వాష్ చేస్తున్నాం, మరి ఆ బ్యాగ్ కూడా క్లీన్ చేసుకోవాలి కదండి. సో ఎప్పటికప్పుడు అది కూడా వాష్ చేసేసుకొని క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటే నీట్గా ఉంటాయి ఒక దగ్గర. అండ్ అలా నేను ఒక బాస్కెట్ టైప్ది యూస్ చేస్తున్నా అనమాట. చూడడానికి నీట్గా ఉంటుంది, పైగా మనం ప్రతిసారి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు, అన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పచ్చడి అండి అది. సో ఈ సంవత్సరం ఇంటికి వెళ్ళలేదు, పైగా కేరళలో వర్షాలు అనేవి తొందరగా మొదలైపోతాయి, పైగా ఈ ఎండ కూడా పెద్ద ఎండ ఏమి ఉండదు, అందుకు మాకు పచ్చళ్ళు పెట్టుకునే పెద్ద ఛాన్స్ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేమో టవల్స్ బాస్కెట్ అనమాట. సో నాప్కిన్స్, కిచెన్ టవల్స్ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు దాంట్లో స్టాక్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ ఫోల్డర్ వచ్చేసి ఇది ఒక జూట్ ఫోల్డర్ బ్యాగ్ అండి. అండ్ దీంట్లో ఇంకా చిన్న చిన్న ఫోల్డర్స్ పెట్టుకున్నాను అనమాట. చిమ్నీ, లేకపోతే నాకు టోస్టర్ది కానీ, కెటిల్ది కానీ, మిక్సీది కానీ, గ్రైండర్ది కానీ, అన్నిటి మాన్యువల్స్, లేకపోతే వాటివి వారంటీ కార్డ్స్ అవన్నీ ఉంటాయి. సో ఒకవేళ వారంటీ అయిపోతే తీసేసి పడేస్తూ ఉంటాను అనమాట. సో అప్పుడప్పుడు ఇలా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ ఇది వచ్చేసి గ్యాస్ రీడింగ్ది అండ్ కేబుల్ రీడింగ్ది కూడా దీంట్లోనే, బిల్స్ కూడా దాంతోనే ఒక సెట్ లాగా పెట్టుకున్నాను. సో ప్రతిసారి వాళ్ళు వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి వెతుక్కొని తేవడం కాకుండా చక్కగా ఇక్కడి నుంచే ఒకేసారి ఇచ్చేయచ్చు. దాంట్లో కొంచెం మనీ కూడా పెట్టుకుంటా అనమాట. సో ఈ కేబుల్ది కానీ, లేకపోతే మనకి గ్యాస్ది రీడింగ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు కూడా అదే యూస్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాష్ బేసిన్ కింద, ఇది ఐకియాలో తీసుకున్నాను యాక్చువల్లీ నేను. సో ఇది మల్టీపర్పస్ అనమాట. ఇది అంబ్రెల్లా స్టాండ్ లాగా యూస్ చేయొచ్చు, లేకపోతే మనకి గ్యారేజ్లో కార్ క్లీనింగ్ వస్తువులన్నీ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా బ్రషెస్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఈ సబ్బులు, అక్కడ పక్కన ప్యాంట్రీలో ఏమో ఫుడ్ ఐటమ్స్ కదా, ఇక్కడేమో సబ్బులు కానీ, లేకపోతే క్లీనింగ్ డిటర్జెంట్స్ కానీ అవన్నీ దీంట్లో పెడతాను. అండ్ దాని పక్కన వచ్చేసి ఈ కార్నర్లో ఇది వాష్ బేసిన్ కిందే ఉంటుందన్నమాట. సో పెద్దగా యూస్ చేయని బిందెలు కానీ, చెంబులు లాంటివి దీంట్లో పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఉల్లిపాయ బుట్ట అనమాట. ఇక్కడ కార్నర్లో ఒక స్టాండ్ లాగా ఉంటుంది నా కిచెన్లో కార్నర్కి. సో ఆ స్టాండ్లో ఉల్లిపాయ బుట్ట అండ్ ఒక ట్రేలో మగ్స్ ఉంటాయి, కాఫీ మగ్స్, అండ్ వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, ఇంకా ఆలుగడ్డ, ఇట్లాంటివన్నీ కూడా నేను దాంట్లో పెడతాను. సో కార్నర్ కూడా యూజ్ అవుతుంది చక్కగా. అండ్ విండోకి కూడా నేను అప్పుడప్పుడు స్పూన్స్, గరిటెలు ఇవి దాంట్లో పెడతాను, లేకపోతే ప్లాంట్స్ కానీ, లేకపోతే కొత్తిమీర, పుదీనా కొత్తగా వస్తాయి కదా, అప్పుడే ఫ్రెష్గా ఉండడానికి కూడా దాంట్లో యూస్ చేస్తాను అనమాట. అండ్ ఇది వచ్చేసి కిచెన్ డోర్ వెనకాల నాకు గ్రైండర్ పెట్టుకున్నాను నేను. సో గ్రైండర్ ఎప్పుడు యూస్ చేయం కదా, సో అందుకు అది అక్కడ పెట్టాను. అండ్ ఇక్కడ వాటర్ది చాలా ప్రాబ్లం అండి, అస్సలు బాగోవు అనమాట. అందుకు వాషింగ్ మిషన్ ఫిల్టర్ అండ్ కజ్జికాయలు, గవ్వలు, చక్రాలు చేసేవి ఇవన్నీ దాంట్లో పెడతాను. అవి ఏమీ రోజు యూస్ చేయం కదా, అందుకని. ఇదండి మా కిచెన్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.